హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిస్ట్ కార్పొరేషన్ నుంచి రిలీజ్ అయిన అప్రెంటిస్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాము. అసలు ఎలా అప్లై చేయాలి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎంత ట్రైనింగ్లో ఎంత శాలరీ ఇస్తారు, ఇవన్నీ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఐఆర్సిటిసి వాళ్ళు సౌత్ జోన్ నుంచి అప్రెంటిస్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో దానికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇది. సో ఇక్కడ మనం పోస్టుల వివరాల్లోకి వస్తే కనుక టోటల్ మనకి 25 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో ఫస్ట్ పోస్ట్ మనం చూస్తే కనుక కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్. దీనికి సంబంధించి మనకి టోటల్గా 5 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి మనకి 10th క్లాస్ అలాగే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మీకైతే సరిపోతుంది. అలాగే డ్యూరేషన్ అనేది మనకి ట్రైనింగ్ పీరియడ్ అనేది 12 months పీరియడ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ చూడండి, మీరు స్టార్టింగ్ ఏజ్ మనకి 15 years నుంచి 25 years వరకు మనమైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 10 years, అలాగే ఎవరైతే పీడబ్ల్యూబీడీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వబడింది. అలాగే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మీరు చూస్తే కనుక ఈ పోస్టులన్నిటికీ కూడా మనము రీలొకేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ 3 స్టేట్స్లో అయితే మనమైతే వెళ్ళి జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ రోల్ మనం చూస్తే కనుక ఎగ్జిక్యూటివ్ ప్రొక్రూట్మెంట్. దీనికి సంబంధించి అంటే క్యాటరింగ్ బ్రాంచ్, అంటే క్యాటరింగ్ మనకి తెలుసు కదా, ఫుడ్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ మనకి టోటల్ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి మనకి గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ ఆర్ సిఏ, ఇంటర్, సప్లై ఇన్ చైన్ సిమిలర్, దీనికి సంబంధించిన డిగ్రీలో మనకైతే క్వాలిఫికేషన్ ఉండాలి. ఇది కూడా మనకి 12 months డ్యూరేషన్ అయితే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అలాగే అప్పర్ ఏజ్ మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ చూస్తే కనుక ఈ ప్రతి పోస్ట్కి కూడా ఏజ్ లిమిట్ అయితే కామన్ అండి. సో 15 to 25 years అయితే కామన్ ఏజ్. అలాగే రిలాక్సేషన్ నాకు చెప్పాను కదా, సో ఈ అన్ని పోస్టులకి సేమ్ ఏజ్ అనేది వర్తిస్తుంది. అలాగే ప్లేస్ కూడా మనము ఏ జాబ్కి అయినా సరే ఈ 3 places వెళ్ళి మనమైతే జాబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ దాంట్లో మనం చూస్తే కనుక హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ పేరోల్ అండి. సో దీనికి సంబంధించి మనం చూస్తే కనుక ఇందులో మనకి ఫినాన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ అనేది ఉంటుంది. నెంబర్ ఆఫ్ పోస్ట్ చూస్తే మనకి 2 posts అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే మనకి ఏ బ్రాంచ్లో దేనిలో అయినా సరే మనకి డిగ్రీ అయితే కన్ఫర్మ్గా ఉండాలి. డ్యూరేషన్ 12 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ కనుక చూస్తే కనుక బ్రాంచ్ అనేది మనం హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక పోస్ట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ కూడా గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, మీరు ఏ బ్యాచ్ ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి 12 months అనేది ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అలాగే ఇక్కడ సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ చూస్తే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ పోస్ట్ మనం చూస్తే పొజిషన్ చూస్తే ఒక పోస్ట్ ఉంది. ఇక్కడ కూడా గ్రాడ్యుయేట్ పర్సూయింగ్ అంటే గ్రాడ్యుయేట్ ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళని దీనికి అప్లై చేయొచ్చు. 6 months అనేది మనకి ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మార్కెటింగ్ అసోసియేట్ ట్రైనింగ్ చూడండి. సో దీని మనం టూరిజంలో మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 4 posts అయితే ఉన్నాయి. ఇక్కడ ఎనీ డిగ్రీ మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. 6 months అయితే మనకి వర్కింగ్ పీరియడ్ అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ ఐటీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, ఐటీ డిపార్ట్మెంట్లో మనం వర్క్ చేస్తాము. అలాగే 2 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా మీరు ఏ డిగ్రీ అయినా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు. 12 months ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో టోటల్గా 25 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది మనకి రీసెంట్గానే పోస్ట్ అయిందండి, 24/3/2025, అంటే March 24th ఇదైతే రిలీజ్ కావటం జరిగింది. వీలైనంత త్వరగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అలాగే మీరు అప్లికేషన్స్ ఎక్కడ అప్లికేషన్ అనేది ఈ వెబ్సైట్లో మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ మనం ఒకసారి చూస్తే సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా మెరిట్ లిస్ట్ బేస్డ్ అయితే ఉంటుంది. ఏవైతే మీకు మీ
10th ఇంటర్ డిగ్రీలో మీకైతే మార్క్స్ ఉంటాయో దాని ద్వారా వీళ్ళు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ మనకి నో ఎగ్జామ్, నో ఎక్స్పీరియన్స్. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ మనం చూస్తే మనకి నోటిఫికేషన్ అనేది 24th రిలీజ్ అయింది. అలాగే నెక్స్ట్ మంత్ 7th వరకు అప్లికేషన్స్ అనేవి మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అంటే April 7th లాస్ట్ డేట్ అన్నమాట. సో ఈ లోపు మీరు అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేసుకోండి. సో ట్రైనింగ్ పీరియడ్లో మనకైతే స్టైపెండ్ అయితే ఇస్తారు. సో ఇక్కడ మనకి స్టైపెండ్ ఒకసారి చూస్తే కనుక ఎవరైతే 5th to 9th క్లాస్ స్టాండర్డ్ వాళ్ళు అప్లై చేస్తారో వాళ్ళకైతే ఎవ్రీ మంత్ 5,000 అయితే ఇస్తారు. అలాగే 10th పాస్ అయిన వాళ్ళకి 6,000, 12th కంప్లీట్ చేసిన వాళ్ళకి 7,000. ఎవరైతే నేషనల్ సర్టిఫికేట్, స్టేట్ లెవెల్లో మీకు సర్టిఫికేట్ ఉంటే కనుక 7,700 అయితే ఇస్తారు. అలాగే టెక్నికల్, వొకేషనల్ కోర్సెస్ లేదా డిప్లొమా ఇవి కంప్లీట్ చేసిన వాళ్ళకి 7,000 అయితే ఎవ్రీ మంత్ ఇస్తారు. అలాగే టెక్నీషియన్, అప్రెంటిస్ ఇన్ డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళకి ఎవ్రీ మంత్ 8,000 అయితే ఇస్తారు. సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎవ్రీ మంత్ 9,000 అయితే ఇవ్వడం జరుగుతుంది మీ ట్రైనింగ్ పీరియడ్లో. సో మనం అప్లై చేయాలి అంటే ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అంటే కనుక ఫస్ట్ మీ 10th క్లాస్ మార్క్ షీట్, అలాగే ITI మార్క్ షీట్స్ అయితే తీసుకోవాలి. అలాగే వాటితో పాటు మీ సర్టిఫికేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, అంటే యాజ్ పర్ 10th క్లాస్ మీకు ఏదైతే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేయాలి. అలాగే ఆల్ 10th ITI మార్క్స్ లిస్ట్ మీరు అప్లోడ్ చేయాలి. ట్రేడ్ సర్టిఫికేట్ అంటే మీకు ఏదైనా పైన చెప్పుకున్న పర్టికులర్ ట్రేడ్లో మీకు కనుక ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా మీరు అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. డిసేబిలిటీ సర్టిఫికేట్ అంటే ఒకవేళ మీకు ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే మీరు మీ కలర్ ఫోటోగ్రాఫ్స్ అనేవి రీసెంట్గా కూడా అప్లై చేయాలి. సో ఇదండి, చాలా మంచి ఆపర్చునిటీ. మీకు ఎగ్జామ్ ఉండదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 10th క్లాస్ బేస్డ్ మీద కూడా మీకైతే అప్లై చేసుకోవచ్చు జాబ్కి. సో మంచి ఆపర్చునిటీ. మీరైతే అప్రెంటిస్ జాబ్సే కదండి, ఎవరు మిస్ చేసుకోవద్దు, అప్లై చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. సో ఆన్లైన్ ద్వారా మీరైతే నేను చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకొని అప్లై చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.